వేదిక పైన ఉన్నటువంటి గురువర్గులందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చేరవచ్చిన వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి విశ్వాని పోషకులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. టైటస్ పాస్టర్ గారు 2010-11 మధ్యలో మేము పరిచయమైన దాదాపుగా 15 సంవత్సరాలు వారితో సహవాసం ఉన్నది నాకు. నేను సంగారెడ్డిలోనే టీచర్గా పనిచేయడం వల్ల, సంగారెడ్డిలోనే కిరాయికి ఉండడం వల్ల వారు మా ఇంటికి ప్రతి నెల వచ్చేవారు. వచ్చిందంటే సమయం తీసుకొని వచ్చేవారు. నేను ఫోన్ చేసేవాడిని, సమయం తీసుకొని వచ్చేవారు. దాదాపుగా గంటన్నర అన్ని విషయాలు, వాక్యం విశ్వాని విషయం కానీ, పరిచర్య విషయం కానీ, సేవకుల అంశాల విషయాలు కానీ, ఒక ఇద్దరు స్నేహితుల్లాగా మాట్లాడుకుని మంచి స్నేహితుడు, మంచి సలహాలు ఇచ్చేవాడు. నాకంటే ఏజ్లో కొద్దిగా పెద్ద కనుక నాకు చాలా విషయాల్లో ఆదరణ కలిగించి, నేనైనా ఎప్పుడన్నా చిన్న వయసులో ఉండి కొంచెం ఆవేశపడినట్టుగా మాట్లాడితే కూడా సలహాలు ఇచ్చి ఓర్పుగా ఉండాలి, మనం ఎంత సహనంతో ఉంటే అంత దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటటువంటి మాటను నేను టైటస్ పాస్టర్ గారి ద్వారా నేర్చుకున్నాను. చాలా విషయాలు మాట్లాడేది, కలిసి భోజనం కూడా కుటుంబంతో కలిసి మేము భోజనం చేసిన తర్వాతనే అమ్మగారు వారికి రొట్టె చేసేవాళ్ళు. రొట్టె చేయొద్దని చెప్పండి అయ్యగారు అని ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఒక మంచి స్నేహితుడిని కోల్పోయినాననేటటువంటి, అంటే వాక్యానుసారమైనటువంటి స్నేహితుడు, లోక స్నేహితుడు కాదు ఆయన. ఏది చెప్పినా వాక్యానుసారంగా ఆదరిస్తూ ధైర్యపరిచి మనకు తోడుగా ఉండి పరిచర్యలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి మాటలు చెప్పేటటువంటి మంచి స్నేహితుడు లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడనేటటువంటి నిరీక్షణ సంతోషింపజేస్తూ ఉన్నది. గత మే 2023 మే తర్వాత వారు కాయల పడినారు. అయ్యగారితో మేము కన్యాకుమారి, డార్జిలింగ్, వారు అక్కడక్కడ మరి ఈ విశ్వాని మీటింగ్స్ జరిగినప్పుడు కూడా వెళ్ళినాం. నేను మొట్టమొదటిసారి కన్యాకుమారి వెళ్ళాను వాళ్ళతో. ఒక చిన్న మాట, నా తరపున నేను ఆయన మీద కొన్నిసార్లు కోపగించుకున్న మాట ఏంటి అని అంటే, విశ్వాని వాళ్ళు అక్కడనే మనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు, అమౌంట్ ఇంత ఇవ్వాలి, కాబట్టి మీరు రావాలి సార్ అన్నప్పుడు మేము కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడికి వెళ్ళేసరికి మరి వేరే డిస్టిక్ వాళ్ళు ఏదో ఇస్తామన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి అంటారు పాత బంగ్లాలాగా, బూత్ బంగ్లాలాగా ఉండేది. కొంచెం చూస్తే బయట నుండి చూస్తేనే భయంగా ఉన్నది. లోపల వచ్చేకల్లా బెడ్స్ అన్నీ కొంచెం డస్ట్గా ఉంది. ఇంత అమౌంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మేము ఈ రకంగా మీ మీటింగ్లలో పాల్గొనాలా అనేటటువంటి కోపాన్ని నేను ప్రదర్శించినప్పటికీ సేవకుడు ఎంత ఓర్పుతో సహనంతో వారు ఓర్చుకున్నారంటే, అట్లా కాదు సార్ అని సంధాయించి మళ్ళా ఒక అరగంటలో నన్ను శాంతింపజేసి అదే బెడ్లో ఉండేటట్టు చేశాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి మంచితనం, ప్రేమమయుడు. దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందో మనము చూస్తున్నాము, ఎరుగుతూనే ఉన్నాం. మనం బ్రతుకుతున్నామంటే దేవుని ప్రేమని. రెండవదిగా మనుషుల ప్రేమ కూడా అవసరం కదా. దేవుని తర్వాత మనుషుల ప్రేమ కూడా అవసరం. ఎందుకంటే మా ఇంటి వారందరి పేర్లు తెలుసు అయ్యగారికి. మా కుమారుని పేరు, కుమార్తె పేరు, మా నాన్న పేరు, అమ్మ పేరు, అన్న పేరు, అన్న కుమారుల పేరు, మా అక్క వాళ్ళు, అంటే అన్ని కుటుంబాలకు తిప్పాను నేను. వారి ద్వారా అనేక ప్రాంతాలకు సేవలో వెళ్ళినాం ఇద్దరం. అంటే మన సిఎస్ఐ కాకుండా అవుట్రీచ్ పరిచయంలో వేరే సంఘాలతో మమ్మల్ని ఇద్దరిని చాలాసార్లు ఆహ్వానించేవారు, వెళ్ళాను. ఆ రకంగా వెళ్ళినప్పుడు వారు ఎంతగానో ఆదరించే మాటలు, చాలాసార్లు నన్ను ధైర్యపరిచిన మాటలు ఉన్నాయని నేను చెప్తూ, మరి మంచి స్నేహితుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, సహనశీలి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. ఎక్కడ మాట్లాడిని అక్కడే తాళం వేసి వెళ్ళేవాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని,
అమ్మగారికి, సునీల్ కుటుంబానికి, అలాగే సౌజన్య కుటుంబానికి, సుకన్యకు భవిష్యత్తులో మంచి శ్రేష్టమైన జీవితం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.